నమస్తే, నేను మీ నీలకంఠ. ఇక ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇటు కూటమి కార్యకర్తలు కానీ, కూటమి సంబంధించినటువంటి అభిమానులు కానీ, వారికి మద్దతుదారులు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల క్రితం ఒక శపథం చేశారు. నేను మళ్ళీ అధికార హోదాతోనే అసెంబ్లీలో అడుగు పెడతాను అని చెప్పి ఆయన అన్నారు. ఆ క్రమంలో ఆయన ఎలా పెడతారు అనేటువంటి ఆతురత అటు కూటమి అభిమానుల్లో ఉంది. ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడుగు పెట్టారు. అలాగే ఇటు వైసీపీకి సంబంధించినటువంటి అభిమానుల్లో కూడా తక్కువ సీట్లతో 151 సీట్లు గతంలో గెలిచిన వైసీపీ మధ్యలో 5 తీసేస్తే కేవలం 11 మంది, అంటే ఒక ఎక్స్ట్రా ప్లేయర్స్ లేని ఒక క్రికెట్ టీం లాగా 11 మంది ఎమ్మెల్యేలతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఈ క్రమంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెడతారా పెట్టరా, ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ గారు వస్తారా లేరా అని ఇటు వైసీపీ అభిమానులు కూడా ఎదురు చూశారు. అయితే ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇక ప్రశ్నించడం కోసమే వచ్చాను, అధికారం కోసం కాదు అని పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గత 10 సంవత్సరాలుగా ఆయనకి అసెంబ్లీలో అడుగు పెట్టేటువంటి అవకాశం ప్రజలు ఇవ్వలేదు. 21 సీట్లు గెలిచి తొలిసారిగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అనేటువంటి వార్త జనసేన అభిమానులకు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానించే అభిమానులందరికీ కూడా ఒక ఆతృత, ఒక ఉత్సాహం అయితే ఉంది. ఆయన ఎప్పుడెప్పుడు అడుగు పెడతారని ఆయన కూడా ఎట్టకేలకు ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ముగ్గురు, ఒక శపథం చేసి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, అలాగే తొలిసారి అడుగుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, ఇక 11 మంది తక్కువ మంది ఎమ్మెల్యేలతో అడుగుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానం కూడా లేదు. అంటే మినిమం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది. ఈ తరుణంలో 11 మందితో ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్ గారు వారు ఈ 164 మంది ఉన్నటువంటి కూటమిని ఎలా ఎదుర్కోబోతున్నారు? అసలు జగన్ గారికి ఆ అవకాశం ఇస్తారా? ఇచ్చే అవకాశం ఉందా? ప్రతిపక్ష నాయకుడు కూడా కానటువంటి పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో ఎలా ఎదుర్కొంటారు? ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అధికార హోదాలో ఉన్నారు. ఆయన మరి తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తా అన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకవేళ అధికార పార్టీ ఏదైనా తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారా? ఆయన మాట నిలబెట్టుకుంటారా? ఏం జరగబోతోంది? జగన్ గారు ఎలా ఎదుర్కొంటారు? పవన్ కళ్యాణ్ గారు ఎలా ప్రశ్నించబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు అనేది కూడా ఇక రాబోయే రోజుల్లో మనం చూడాలి. ఈ టాపిక్ గురించి మీ విలువైన కామెంట్లను తెలియజేయగలరు.